వానలేమో చూస్తుంటే పొట్టు పడుతున్నాయి. ఊర్లో పొట్టు వ్యవసాయం పనులు ఎట్లున్నాయో చూసుకొని రమ్మని దొల్లమ్మ మంగ్లిని. మరి ఏం చేస్తున్నదో ఏందో. రైతుల వార్తలు లేపోవే అంటే గిదే రైతు అయినట్టు మంగళమ్మ. ఓయమ్మో, ఒడ్డు మీద గడ్డి కోసి తందుకు పోతున్నావా? ఏమన్నా పీకలు కోసి తందుకు పోతున్నావానే? ఈ కొడవలకి గడ్డి కోసుడు కూడా తెలుసు, రైతుల మోసం చేసిన పీక కోసుడు కూడా తెలుసే. ఏందే చంద్రాల్ సార్, కేసీఆర్ సార్ ఏలువడిలో కూడా రైతులను మోసం చేసే మునగాడు ఉన్నాడా? సార్లు మునగాళ్ళని మోసం చేసేటోళ్లకు తెలవనట్టున్నదే. లేదు, ఎవరిని మోసం చేసినా ఊకుంటారు కానీ రైతులను మోసం చేస్తే మాత్రం అస్సలకే ఊకోరు సీఎం సార్. అందుకే చెల్లె పోషారం సారు నా చేతుల్లో బృహత్తరమైన కార్యం పెట్టిండు. ఏంటిదే అది? నకిలీ విత్తనాలు అమ్ముకున్నోళ్లను తన్నుకుంటా టౌన్ కు తీసుకురమ్మన్నాడే. ఓ పిసదానా, కొంపదీసి గట్లగిన చేసేవే. వాళ్ళనేమో గాని చట్టాన్ని చేతిలో తీసుకున్నామని ఉల్టా నీ బొక్కలే ఇరుస్తారు. మరి నకిలీ విత్తనాల నుంచి రైతులను కాపాడేటోళ్లే లేరా? అయినా ఇత్తన భాండాగారం అని ప్రకటించినాక కూడా ఇంకా నకిలీ ఇత్తనాలు ఏడున్నాయే? ఇత్తన భాండాగారం అంటే నకిలీ విత్తనాల భాండాగారం కావచ్చు. తెలుగు సర్కార్లు రైతు జనబాంధవులని తెలిసి కూడా నకిలీ ఇత్తనాలు షాపులకు వచ్చినాయంటే వెనక పొంచి ఏవో శక్తులు ఉండే ఉంటాయి అక్క. ఏ శక్తులు చెల్లె? ఎవన్న మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ శక్తులు ఉండి ఉండొచ్చా చెల్లె? నీ పొరి శక్తులు అంటే ఆ శక్తులు కావే, వెనక పొంటి వ్యవసాయం శాఖ వాళ్ళకు బిస్కెట్లు వేసి మచ్చిగా చేసుకునే కంపెనీ శక్తులు అంటున్నా. ఎంతో మంది అప్పులు తెచ్చి మరీ ఇత్తనాలు కొనుక్కుంటున్నారే. వాళ్ళ ఉసురు తగిలిపోతారే, వాళ్ళు నాశనం గాను, వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను. ఓ అసలు బంచని దెక్కేరిచు మరద వస్తే నకిలీ వంట కడితే ఆ ఫాల్తు వాళ్ళకేం లాభమే? అరే లాభం ఎందుకు లేదు చెల్లె? పంట చెట్లు ఏపుగా పెరిగి హరితహారం జన్మభూమి కార్యానికి పనికొస్తాయి కదా. ఓ అంటే కాత కాయదు కానీ పచ్చగా మేలు చేస్తుంది అంటావు. సూపరే. మరి అంతే కదా, అవిటితో ఉన్న ఏకైక లాభం కొలిస్తే నారాయణ, లేకుంటే శివ 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 శివ. అయినా వ్యవసాయం శాఖ ఆఫీసర్లకు తెలవకుండా డీలర్లకు కుమ్మక్కు కాకుండా నకిలీ ఇత్తనాలు మార్కెట్లకు వచ్చే అవకాశం ఉన్నదా అనే అక్క? ఓ బిత్తిర్దానా, చెయ్యి దడిపితే ఏదైనా సాధ్యమేనే ఈ దేశంలో. కాకపోతే దొరికినోడే దొంగ గంతే. ఓ అక్క, సర్కారే దగ్గరుండి ఇత్తనాలు ఇప్పియచ్చు కదనే, ఈ దళారిగాళ్ళ పాలు కాకుండా. ఏందే దళారుగాళ్ళు మనుషులు గారా? వాళ్ళు మన బిడ్డలు గారా? ఏ వాళ్ళు బతకద్దా? రైతుల పొట్టలు కొడితేనేనే పాపం వాళ్ళ పొట్టలు నిండేది. మరి సర్కారు ఇత్తనాలు చక్కటి సప్లై చేయక రైతులకు ఏ ఇత్తనం మంచిదో చెప్పక ఏం ఉద్ధరిద్దామనే? అంటే ఇప్పుడు చచ్చిపోయినాక ₹1,00,000 ఎక్స్గ్రేసియా ఇచ్చింది మా సర్కారే అని పేపర్ కి ఇవ్వాలి కదా పోటవదిగి. అందుకే కరెక్టే కదా, మర్చిపోయినా నేను. ఎప్పుడైనా ఎక్కడైనా ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడన్నట్టు కరెక్ట్ ఇత్తనం ఉన్నప్పుడే వినబడదు వాళ్ళకు. ఏం పంట ఎప్పుడేయాలి మంచిగా చెప్పిండు పోషారం సార్ గాని ఏ పంటకి ఇంత రేట్ ఇస్తారో ఇప్పుడే చెప్తే మంచిగుండే. వాళ్ళు ఏమన్నా కంపెనీలు పెట్టి అగ్వ ధరలకు వస్తువులు ఏమన్నా ఇచ్చేటోళ్ళ? వాళ్ళు ఎందుకు ముందుగానే పెడతారు ధరలు? గట్ల చెప్పక నేనే నిరుడు పత్తి పెట్టొద్దని పడావు చేస్తే దానికేమో మంచిగా రేట్ వచ్చింది. 12,000 ఉన్నదని మిర్చి పెడితే నోట్లేమో నన్ను పడ్డది. గిల్లితే గిచ్చించుకోవాలి అన్నట్టు మట్టి పడితే మట్టి బుక్కలే గాని రైతయ్య ఎవరు బుట్టమన్నాడు ఈ దేశంలో? అట్లా అనుకోనే చాలా మంది జీవిడుస్తున్నారే. అందులో మన తెలుగు రాష్ట్రాల కీర్తి రేపరేపరేపరేపలాడుతుంటది. మరి స్వర్గానికో నరకానికో పోయినప్పుడు చెప్పాలి కదనే, మా సర్కారు చేసిన పుణ్యానికి మేమంతా జల్దిన ఈడికి వచ్చినామని. సరే గాని ఆ కొడవలు పక్కకు పడాయి. ఎవరన్నా చూస్తే సైకో సామాన్ చెల్లెమనుకుంటారే, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు. అమ్మో ఇది పట్టుకొని అర్జెంట్ గా ఊర్ల పొంటి తిరుగుతా. నకిలీ ఇత్తనాలు, నకిలీ మందులు రైతులకు అంటగట్టినోళ్లను బొంద పెడతా. కనీసం ఎరువుగానన్న పనికొస్తారు సచ్చినోళ్ళు. దీనికి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకునుడే కష్టమే ఉన్నది నాయన. ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ, ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ. బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూట కార్యక్రాలు నాట్లు పెట్టేదమ్మ, పూట కార్యక్రాలు నాట్లు పెట్టేదమ్మ. ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ. చూసిన రానుల్లా ఊళ్ళో పోంటే గిరికలు కట్టుకొని మరీ తిరుగుతుర్రట నకిలీ ఇత్తనాలు అంటగట్టే దళారిగాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మి అగ్గకు వస్తున్నాయనో రంగుల కాగితంలు చూపించిర్రానో కొంటిరా అంటే కూట్లేమో అనుభోసుకున్నట్టే. కొంతమంది డీలర్లు కూడా జిద్దు మీద గియ్య కొనుండ్రని అంటగడుతుర్రు కమిషన్ ఎక్కువ వస్తుందని. అందుకే జర ఇషారం చొప్పున కొనుండ్రి. మంచి ఇత్తనం మంచి లాభం వచ్చే పంటనే అయ్యుర్రి. ఆ టెంకి గద్దే ఉందయ్యా.